రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం 30 లక్షల ఆయకట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు. ఇది కేవలం పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అందులో కాంట్రాక్టర్లు అందరినీ ఇబ్బంది పెడతాని కోసం. ఎంతమంది కాంట్రాక్టర్లు మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఈ మీడియా ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే, ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వారి వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక, పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థమవుతుంది, ఎప్పుడు రాజకీయ నాయకులు మారుతారని. కనుక మేము ఆదర్శంగా ఉండాల్సినటువంటి, పార్టీ నడిపేటటువంటి అధ్యక్షులైనా సరే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని విధ్వంసం, 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క కన్నీరు పెట్టుకునేటట్టుగా గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి తీరును కూడా మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు మనం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నావో దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి వ్యక్తి తీరా అధికారంకి వచ్చిన తర్వాత రైతులందరినీ ఇబ్బంది పాలు చేసి అమరావతిని విధ్వంసం చేసినటువంటి తీరు, ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకున్నారా? ప్రజలందరూ గమనించారు కనుకనే మిమ్మల్ని ఈరోజు ఇంట్లోకి పంపించారన్న సంగతి మీరు గమనించాలి, మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్గా క్యాపిటల్ చేస్తామని చెప్పి, పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పేసి గంజాయి రాజధానిగా చేసి పడేశారు ఫుల్గా. ఈరోజు దేశంలో ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందంటే దాని మూలాలన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. విచ్చలవిడిగా యువతనంతా కూడా గంజాయి పాలు చేసి, గంజాయికి బానిస అయినట్టు చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కనుకనే మిమ్మల్ని ఇంటికి పంపించారన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక అసలు చాలా మందికి మాట్లాడితే నేను బీసీ బిడ్డను అంటుంటారు. ఈయన బీసీల కోసం మేము చాలా చేసామని చెప్తారు, కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఈయన తీరు వల్ల సుమారు 16,000 మందికి బీసీలకి ఆ రాజరికం రాకుండా చేసినటువంటి తీరు, ఇది కేవలం ఈ నిర్లక్ష్యం వల్ల. సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ ద్వారా వేయాల్సింది పోయి ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారు కనుక ఇష్టానుసారం చేసి కోర్టులో కేసు పోయేటట్టుగా, సుప్రీంకోర్టులో కేసు పోయేటట్టుగా చేసినటువంటి తీరు, దీనివల్ల సుమారు 16,000 మందికి బీసీలకి రాజధికారం లేకుండా పోయింది. మరి బీసీలు అందరూ ఊరుకుంటారు అనుకున్నారా? ఇవన్నీ మీకు కనిపించలేదా? కనుకనే మీకు ఇంటికి పంపించారన్న సంగతి మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మీకు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి కోసం ఇంకా ఇది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వాలు కూడా ఉండవడానికి ఒక నిదర్శనం చెప్తున్నా. 11 ఆయన పిన్నెల రామకృష్ణ గారి దగ్గరికి అయితే చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళినట్టున్నారు. అదే వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు మాత్రం తెల్లవారి 5 గంటలకే తెలిసింది, కానీ సాయంకాలం 5 గంటలకు వెళ్ళారు. 12 గంటలు పెట్టింది వెళ్ళడానికి. దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీని నడుపుతున్నారు. ఆ పార్టీ నడిపేటువంటి నాయకులు ఎలాగ ఉండాలంటే ప్రజలకు సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి, ఆదర్శంగా ఉండేటట్టుగా ఉండాలి. ప్రజలకి ఒక సమాచారం ఇచ్చేటట్టుగా ఉండాలి. అంతేగాని నా మూలాలన్నీ కూడా ఒక నేర చరిత్రతో కూడినట్టు కనుక నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది, అయినా మళ్ళీ ప్రజలు నాకు పట్టం కడతారని పకటకాళ్ళు కండం మానండి. ఇప్పటికైనా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయండి, నడవండి. ప్రజలేమో ఇప్పుడు పాలనలో ఉన్నాం, మేము ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిర్మాణాత్మకంగా మీరు విమర్శలు చేయండి, మేము తీసుకుంటాం. పాలన ఉన్నాం కనుక మేము మా నాయకులందరికీ చెప్పి మంచిగా నడుచుకోవాలని చెప్తాం. కానీ మీరు ఏదో చెప్తే ఇక్కడ నమ్మేది ఎవరు లేరు. మళ్ళీ మీకు ప్రజలు చెప్పి బుద్ధి చెప్పేటువంటి రోజులే ఉంటాయని చెప్పేసి
మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయగలరనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి పట్టం కట్టడం జరిగిందని సంగతి ప్రతి ఒక్కరు గమనించాలని, తెలుగుదేశం పార్టీ అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మాకుంది, అనేక మంది నాయకులు ఉన్నారు, అలాగే యువ నాయకత్వం ఉంది. ఈ రెండు గమనించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే సాధ్యపడుతుంది అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాం.